హాయ్ హలో వెల్కమ్ టు సుమాస్ గుమగుమల్స్ అండి. ఈరోజు నేను నూనె వంకాయ చేస్తున్నానండి. కొబ్బరి అనేది వేయకుండా చేస్తున్నానండి. ప్రాసెస్ చూపిస్తాను మీకు. వంకాయలు తీసుకున్నానండి, ఒక 5 టమోటాలు, ఒక 1 ఆనియన్ తీసుకున్నానండి. ఇది ఆయిల్లో ఫ్రై చేసుకుంటానండి. టమోటాలు ఆనియన్ ఈ రెండు ఆయిల్లో ఫ్రై చేసుకుంటానండి. కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకున్నానండి, ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నానండి, ఇవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను కదండి. టమోటా ఎర్రగడ్డ అందులోనే వేసేస్తాను. చూసారు అంటే ఒక 2 బిర్యానీ ఆకు, ఒక 2 బాదాము, ఒక ఇది యాలక బుడ్డ ఒకటి చిన్న సైజు చెక్క, ఒక 3 లవంగాలు, మిరియాపు గింజలండి టేస్ట్ కోసము, ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, ఇవి కూడా నేను కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటానండి. ఎండు కరివేపాకు కూడా ఇందులో వేస్తున్నానండి, ఇది కూడా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటాను. ఎందుకంటే చాలామంది పిల్లలు కరివేపాకు కొత్తిమీర ఇవి తినరు కదండి. మనం ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా వేసామనుకోండి, అవి కూడా పిల్లలు పక్కకు తీసే ఛాన్సెస్ వాళ్ళకి ఇవ్వకోకుండా ఉన్నట్టు ఉంటుందండి. మొత్తం ఇది ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, దీన్నంతా మిక్సీ జార్లోకి టర్న్ చేసి పౌడర్ లాగా తీసుకుంటానండి. మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇది కూడా మిక్సీ జార్లోకి టర్న్ చేసి పేస్ట్ లాగా తీసుకుంటానండి. కడాయి పెట్టానండి, కడాయిలో ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పౌడరు పేస్టు, అది ఇందులో నూనె వేడైతేనే వేసేస్తానండి. ఆయిల్ వేడెక్కింది కదండి, ఆవాలు జీలకర్ర వేసానండి, మేతి వేస్తున్నానండి, పట్టి పెట్టుకున్న పేస్ట్నంతా ఇందులోకి టర్న్ చేస్తున్నానండి. పౌడర్ కూడా పట్టి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, పసుపు 2 వేసేసానండి. ఉప్పు వేస్తున్నానండి, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మొత్తము పేస్ట్ అంతా వేసుకొని కొద్దిగా వాటర్ పోసి పెట్టుకున్నానండి. ఇందులోకే వంకాయలు కోసుకొని ఇందులో వేసేస్తానండి. ఒక వంకాయలో 4 టైప్స్ మధ్యలోకి పెట్టేసి, నూనె వంకాయ ఎలా చేసుకుంటామో ఎలా కట్ చేస్తామో వంకాయ అలాగే కట్ చేసి ఇందులో వేసేస్తానండి. చూసారు కండి, ఇలా 4 టైప్స్లో ఘాట్లు పెట్టుకొని వేసేసానండి వంకాయలన్నీ. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేస్తానండి. కొద్దిగా 1 రవ్వ చింతపండు వేసి లిడ్ క్లోజ్ చేస్తానండి. చూసారు కదండి, కొంచెము ఈ 1 రవ్వ వేస్తానండి పులుపు కోసము. చూద్దామండి. చూసారు కండి, మేతి నూనె వంకాయ కర్రీ. నేను మేతి అంటే మరీ ఎక్కువగా కూడా తీసుకోలేదండి. చిన్న సైజులో కట్టలు వస్తాయి కదండి, మెంతి కట్టలు, దాంట్లో ఒక గుప్పెడంత మేతి వేసానండి. స్మెల్ చాలా అదో రకమైన స్మెల్ అండి, డిఫరెంట్గా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఏం లేదండి, ఇంకా బెల్లం పౌడర్ వేసుకొని టేస్ట్ కోసము దింపేయడమేనండి. అండి ఈ క్వాంటిటీలో వేసి దింపుకోవడమేనండి. టేస్ట్ ఇంతేనండి, మేతి నూనె వంకాయ కర్రీ రెడీ అండి. ఓకేనండి, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.